నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీపీఎస్సీ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి ధాత్రి మధు ఆయన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇక ధాత్రి మధుకు ఈ కాంట్రాక్ట్ అంతా ఇచ్చింది వెంకట సుబ్బయ్య అంటున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తేనే వెంకట సుబ్బయ్య తనకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చెప్పారని ఆయన వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో అసలు ఈ వెంకట సుబ్బయ్య ఎవరు, మరి దీంట్లో మరి పిఎస్ఆర్ పాత్ర ఎంత, అలాగే గౌతమ్ సవాంగ్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన పాత్ర ఎంత, ఇప్పుడు మరి వెంకట సుబ్బయ్యను పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీపీఎస్సీ స్కామ్లో కొత్త వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వెంకట సుబ్బయ్య దీంట్లో కీలక పాత్ర పోషించారు అని చెప్పి ధాత్రి మధునే స్వయంగా చెప్పారు తన వాంగ్మూలంలో అని. అసలు ఈ వెంకట సుబ్బయ్య ఎవరు, ఈయన పాత్ర ఏంటి, మరి ప్రజెంట్ ఈయన స్టేటస్ ఏంటంటారు? ఏపీపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీగా వెంకట సుబ్బయ్య, సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు, చైర్మన్గా గౌతమ్ సవాంగ్. మొత్తం తుడిచిపెట్టారా, ఊడ్చేశారా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడి ఇప్పటికి 68 ఏళ్ళు. ఇన్నేళ్ల చరిత్రలో ఇంతమంది సెక్రటరీలు మారారు, ఇంతమంది డిప్యూటీ సెక్రటరీలు ఉన్నారు, లేకపోతే చైర్మన్లుగా పనిచేశారు. ఎప్పుడన్నా ఇంత చెడ్డ పేరు ఆ సంస్థకు వచ్చిందా? అంటే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళేంటి, అసలు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. 2018లో చంద్రబాబు సీఎంగా ఇచ్చిన నోటిఫికేషన్ ఒక 142 పోస్టుల భర్తీ, గ్రూప్ 1 పోస్టుల భర్తీ. నీకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఆ సీఎం అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ని ఎంత నాశనం చేశారో ఇక్కడే కనపడుతోంది. ఇప్పుడు మెయిన్స్ పరీక్షలు 6,800 మంది రాశారు. 6,800 మంది రాస్తే ఇవాళ వాళ్ళ యొక్క జవాబు పత్రాలు, ఆన్సర్ షీట్స్కి పట్టిన దుర్గతి ఇది. అంటే ఎంతమంది పిల్లలమ్మ ఏ విధంగా కోచింగ్ తీసుకుని ఉంటారు? అసలు ఆ కోచింగ్ సెంటర్ల మీదే ఎంత ఖర్చు పెట్టుంటారు? ఏదో గ్రూప్ 1 పోస్ట్ వస్తుంది, తన యొక్క చరిత్ర మారిపోద్ది, తన కుటుంబం తలరాత మారుతుందని వాళ్ళు కష్టపడి చదివి రాస్తే ఆ ఓఎంఆర్ షీట్లు లేకపోతే ఆన్సర్ షీట్స్ ఒక 90,000 కాపీలు ఏవో ఉంటాయి, 7 సబ్జెక్టులు. పక్క రాష్ట్రాల్లో మనం చూసాం సార్, ఈ డిఎస్సిలో అవకతవకలు జరిగిన, ఇంటర్ బోర్డులో తప్పు జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా పడిపోయిన పరిస్థితి ఉండింది. ఇది ఇంకా ప్రభుత్వం మారాక బయటపడింది, కానీ ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వాలు కూడా పడిపోయినాయి సార్. అంటే క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఏది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో క్వశ్చన్ పేపర్ లీకేజీలు ఎలా అయితే అతని పతనానికి కారణమైనవో, ఇక్కడ ఇది లీకేజ్ కాదు. ఇక్కడ ఏంటి అసలు వాల్యుయేషన్ ఏది, ఆన్సర్ షీట్స్ని దిద్దడంలో వీళ్ళు కప్పగంతులు, ఒక్కొక్కళ్ళ దగ్గర వసూలు చేశారు. అసలు అది బయటికి రావాలి. ఇప్పటిదాకా వీళ్ళ యొక్క దర్యాప్తు, వీళ్ళ యొక్క విచారణ ఎలా సాగుతోంది? ఇదేదో వాల్యుయేషన్కి ఇచ్చిన కాంట్రాక్టు ఆ ఏజెన్సీకి ఏదో ఇచ్చారు, క్యాంసైన్ అనే దానికి. పిఎస్ఆర్ ఆంజనేయులు చెబితే నేను ఇచ్చానని ఇప్పుడు ఈ కొత్త క్యారెక్టర్ ఎవరితను, ఈ వెంకట సుబ్బయ్య చెప్పటం. ఇది నీకు గమ్మత్తైన విషయం ఏంటంటే, కేసు కట్టిన రోజే ఇతను సెలవు పెట్టడం. ఏప్రిల్ 22వ తారీఖు కేసు కట్టారు దీనిపైన. ఏప్రిల్ 22 ఇతను సెలవులోకి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు తప్పు చేయకపోతే సెలవు ఎందుకు పెడతావు, సెలవులో ఎందుకు వెళ్తావు? ఇప్పుడు ఇతను అమెరికా వెళ్ళాడా, అసలు ఇక్కడ ఉన్నాడా? రేపు 22వ తారీఖు ఇతను సెలవు రద్దయిన తర్వాత కానీ తెలియదు అనమాట. ఇతను పట్టుకురావాలి, ఇతను కూడా విచారించాలి. ఇతను కనుక దోషిగా తేలితే, ఎందుకంటే ఇవాళ ధాత్రి మధు ఇచ్చిన వాంగ్మూలంలో మొత్తం తనకి కాంట్రాక్ట్ ఇచ్చిందంతా వెంకట సుబ్బయ్య. అంటే తన కాంటాక్ట్ నంబరు వెంకట సుబ్బయ్య తప్ప ఇవాళ పై వాళ్ళు కాదంటూ ఆయనే ఓరియంటేషన్ క్లాసెస్ కూడా నిర్వహించాడని, ఈ పేపర్లు దిద్దడానికి ఒక 66 మంది సిబ్బందిని ధాత్రి మధు అరేంజ్ చేసినట్టు, వాళ్ళకి ఓరియంటేషన్ తరగతులు ఇచ్చింది ఎవరు? ఇతను వెంకట సుబ్బయ్య ఇచ్చినట్టు. అతనేంటి ఒకటే చెప్పాడని, మీరేమీ వాల్యుయేషన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ ఆ ఓఎంఆర్ షీట్స్ మీద సంతకం పెడితే చాలు. ఇప్పుడు ఇందులో అసలు మతలబ్ ఏంటంటే, నీకు అసలు ఎన్ని వాల్యుయేషన్స్ జరిగాయి? మనకు తెలిసి దగ్గర 3 వాల్యుయేషన్స్ జరిగినట్టుగా కనపడుతుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమంటారు, 2 వాల్యుయేషన్లు జరిగాయి. ఒకటి నా ఆధ్వర్యంలో డిజిటల్ వాల్యుయేషన్ జరిగింది, నేను సెక్రటరీగా. ఆ తర్వాత చైర్మన్గా గౌతమ్ సవాంగ్ వచ్చాడు. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అంటే ఈ అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. మాకు నోటిఫికేషన్లో లేని డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, దీనివల్ల మా భవిష్యత్తు నాశనం అవుతుందని వాళ్ళు కోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా అక్షంతలు వేసి మాన్యువల్ వాల్యుయేషన్ చేయమంది.
చేయమన్నప్పటికీ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి తను నియమించాడు. ఎవరిని? గౌతమ్ సవాంగ్ని. గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకే మేము మాన్యువల్ వాల్యుయేషన్ చేశామన్నాడు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలు తనే వినిపించాడు. కోర్టులో వాదనలు చేసుకుంటూ గౌతమ్ సవాంగ్ అంటగట్టాడు దీన్ని. అంటే తనెటు జైల్లో ఉన్నాడు, గౌతమ్ సవాంగ్ను కూడా ఇప్పుడు జైల్లో పెట్టే పరిస్థితి కల్పించింది ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు అన్నమాట. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ఎక్కడున్నాడు? అస్సాంలో ఉన్నాడా? ఇప్పుడు అస్సాంలో ఉన్న గౌతమ్ సవాంగ్ని పట్టుకొస్తారా? అంటే ఆయన 1986 బ్యాచ్. ఏది? గౌతమ్ సవాంగ్ ఇవాళ ఐపీఎస్గా, ఆయన గతంలో డీజీపీగా పనిచేశాడు. నీకు సవాంగ్ అనగానే నీకేం గుర్తొస్తుంది? సెక్షన్స్ చదవటం కోర్టులో. ఏది? అతనితో సెక్షన్ చదివించారు అవును. హైకోర్టు. లేకపోతే ఆ రోజు చంద్రబాబుపై చెప్పులేస్తే నిరసన తెలిపే హక్కు ఉందన్నాడు. మాజీ ముఖ్యమంత్రి పైన చెప్పులేస్తే ఇతను డీజీపీగా ఉంటూ ఖండించాలి, దోషుల్ని అరెస్ట్ చేయాల్సింది పోయి రైతులుగా నిరసన తెలిపే హక్కు ఉందన్నాడు. అంటే ఆ రౌడీలకు రైతులు ముసుగేసి నిరసన తెలపడం కూడా వాళ్ళ హక్కు అన్న డీజీపీని మొదటిసారి చూసాం. గౌతమ్ సవాంగ్ డీజీపీగా వైదొలిగాడు. అతనేంటి? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టగానే నీకు ఇతనికి ఏపీపీఎస్సీ చైర్మన్ ఇచ్చారు. ఎందుకు ఇతను 3 ఏళ్ళు ఇంకా టైం ఉండగా ముందే రాజీనామా చేశాడు? అంటే ఇవాళ అదే కనపడుతోంది. ఏది? నువ్వే తప్పు చేయకపోతే, ఇవాళ ఈ అవినీతి కుంభకోణంలో నువ్వు పీకల్లోతు కనుక ఉండకపోతే నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? ఇంకా ఎంత టైం ఉంది నీకు? 3 ఏళ్ళ టైం ముందే నువ్వు రాజీనామా చేసావంటే, అతనేమో కరెక్ట్గా కేసు పెట్టిన రోజే సెలవుపై వెళ్ళడం. ఎవరు? వెంకట సుబ్బయ్య. ఇతను చైర్మన్ ఏమో 3 ఏళ్ల ముందే దీనికి రాజీనామా చేయడం. ఈ కుంభకోణంలో కనపడుతున్నటువంటి ముఖ్య అంశాలు అన్నమాట. ఇప్పుడు ఇది 1,14,00,000 స్కామ్ కాదు, ఇది 300 కోట్ల స్కామ్. దీనిలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయి. మనమంతా కూడా ఇవాళ దర్యాప్తు అంతా కూడా ఎటువైపు నడుస్తోంది? వాల్యుయేషన్ వైపు నడుస్తోంది. డిజిటల్లా, మాన్యువల్లా, హైలాండ్లో దిద్దారా, లేకపోతే ఆవాసాలో దిద్దారా? ఆ దిద్దటానికి దానికి 19 లక్షలు ఇచ్చారా, దీనికి 20 లక్షలు ఇచ్చారా? ఈ పొట్టు మీద నడుపుతున్నారు. ఏది? పై పొట్టు మీద నడుపుతున్నారు కానీ అసలు పప్పుల గురించి ఆలోచించట్లేదు. అంత ఊక మీద పోతుందన్నమాట దర్యాప్తు అంతా కూడా. ఈరోజు హాయిలాండ్ కావచ్చు, లేకపోతే ఆవాస కావచ్చు, లేకపోతే ఆ వాల్యుయేషన్ ఎవరితో దిద్దిచ్చారు అన్న దిశగా వెళ్తాను. ఏది? వెల్డర్ దిద్దాడని, ఎలక్ట్రీషియన్లు దిద్దారని, లేకపోతే ప్లంబర్లు దిద్దారని, డ్రైవర్లు దిద్దారని, లేకపోతే వంట మనిషి దిద్దిందని. ఇవి కాదు కదా. సరే, ఇవాళ నిరుద్యోగుల జీవితాలని ఇలా నాశనం చేయటం అది పక్కన పెట్టండి. దీనిలో వసూళ్ళు ఏమన్నా జరిగాయా? ఎంపికైనటువంటి ఆ 146 మంది జాబితా ఏంటి? దాన్ని వెల్లడించాలి. ఆ రోజు గ్రూప్ 1లో ఇవాళ మరి క్వాలిఫై అయినటువంటి ఆ ఎంపికైన 146 మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమైనా లింక్స్ ఉన్నాయా? అప్పటి ఎమ్మెల్యేల బంధువులు ఎవరన్నా ఎంపికయ్యారా? పిల్లలు ఎవరన్నా ఎంపికయ్యారా? ఈ దిశగా దర్యాప్తును కూడా ఇవాళ స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది 300 కోట్ల స్కామ్ అంటూ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అప్పుడే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. రాష్ట్రపతికి లేఖలు రాశారు. దీనిలో ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు సీజేకి లేఖలు రాసిన పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ అది 300 కోట్ల స్కామ్ అన్నాయి. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతెంత వసూలు చేశారు అనేది ముందు ఇవాళ బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది కనుక నిజమైతే బాధితులకి న్యాయం చేయాలి, దోషులని కఠినంగా శిక్షించాలి. మళ్ళా ఇటువంటి స్కామ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.